రాగి సంగటి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి. వాటిని 2-3 సార్లు కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోండి. అందులోకి ఎసురు వచ్చేసి 4 గ్లాసులు నీళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ పాత్రని స్టవ్ మీద పెట్టుకొని బాగా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. మెత్తగా సాఫ్ట్గా అయిపోవాలి రైస్ అంతా కూడా. ఇది ఉడికేలోపు రాగి పిండిని తీసుకుందాం. 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వచ్చే రాగి పిండి తీసుకోండి. నేను ఇక్కడ ఇంట్లో చేసిన రాగుల్ని ఆడించి ఇలాగ చేసుకునే అలవాటు. ఇవి రెడీమేడ్ కూడా దొరుకుతుంది రాగి పిండి, మీ షాప్లో కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇలా మొత్తం జల్లించుకొని పక్కన పెట్టుకోండి. జల్లించుకునే వాళ్ళు, రెడీమేడ్గా తీసుకునే వాళ్ళకి ఇంత ప్రాసెస్ అయితే ఉండదు. 1.5 రాగి పిండి తీసుకోవాలి, 1.5 గ్లాసు. నాకు ఇంత వేస్ట్ వచ్చింది చూడండి పొట్టు. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇలా పిండిని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు బాగా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయిన అన్నంలోకి మనం కొలుచుకున్నాం కదా 1.5 గ్లాస్ రాగి పిండిని, దాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నెమ్మదిగా ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ కలపకూడదండి. పైన ఊరికే అలా ఒకసారి మొత్తం కలిసేలాగా అలా మిక్స్ చేసి వదిలేసేయాలి. ఎక్కువ కలపకూడదు. ఈ అన్నం ఉడికిన అన్నము ఇందులో అంతా కూడా రాగి పిండిని వేసిన తర్వాత ఇది ఆవిరికి బాగా ఉడికిపోవాలి. ఈ విధంగా లైట్గా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి. అప్పుడు ఆవిరికి మొత్తం బాగా ఉడికిపోతుంది. నేను 4 గ్లాసులు ఎసురు తీసుకున్నాను కదా, ఒక్కొక్క బియ్యం ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీ బియ్యానికి 4 గ్లాసులు కరెక్ట్గా సరిపోతుంది. నాకైతే సరిపోలేదని నేను మరొక 3 గ్లాసులు పక్కన ఒక గిన్నెలో తీసుకొని కాచి ఆ వేడి నీళ్ళు ఇందులో తీసుకున్నాను. మీకు సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవడమే. చాలా ఈజీ, సింపుల్, కష్టమేం అనిపించదు. నీళ్ళు సరిపోకపోతే యాడ్ చేసుకోవడమే వేడి నీళ్ళని. అలాగే కొంచెం జోరుగా అనిపిస్తే పిండిని యాడ్ చేసుకోవడమే, అంతే. స్టవ్ ఆఫ్ చేసి దించిన తర్వాత దీన్ని బాగా కలపాలి. అసలు కొంచెం కూడా ఉండలు లేకుండా మొత్తం కలిసిపోయేలాగా ఈ రైస్, ఈ పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దించిన తర్వాత చూడండి, ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని చేతిని తడి చేసుకొని, అలాగే అల్యూమినియం ప్లేట్ కూడా తీసుకోండి. దాన్ని కూడా ఒకసారి తడిపి వాటర్తో ఒక గరిట రాగి పిండిని, ఆ ముద్దని అలా తీసుకొని చేతికి నీళ్ళు రాసుకుంటూ
పిండిని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి, అంతే. చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా. రోజు తినొచ్చు, హెల్త్కి చాలా మంచిది. ఇందులోకి చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీ ఏదైనా సరే, నాన్ వెజ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను మటన్ కర్రీతో టేస్ట్ చేస్తున్నాను, చాలా బాగుంది, చాలా టేస్ట్గా వచ్చింది. నేను ఇది వచ్చి బెంగళూరు వెళ్ళినప్పుడు చిన్నత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఈరోజు ట్రై చేశాను. అక్కడ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ దగ్గర సరిపోలేదు కాబట్టి నేను 7 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్, 1.5 గ్లాసు పిండి, 7 గ్లాసులు నీళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.